హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏంట్రా ఇటు తెలుగు కళ్ళతో ఉట్టి పడుతున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. సో ఈ వీడియోలో మనం అమెరికాలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తారో చూద్దాము. నాకు కూడా తెలియదు, నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. చూసేద్దాం పదండి. ఒక రోజు ముందు నుంచే నేను మా ఫ్రెండ్ గాడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మీద కసరత్తులు చేయడం మొదలు పెట్టాము. చూడండి, ఇక్కడ కనపడుతున్న మండపం కూడా మేము తయారు చేసిందే. మేము ఒక్కళ్ళమే ఎందుకు కష్టపడాలి, లేడీస్ కూడా కష్టపడాలని చెప్పి వీళ్ళని కూడా కష్టపెడుతున్నాం. నేను మా ఫ్రెండ్ గారు చాలా కష్టపడి మండపాన్ని తయారు చేసాము. చెక్కలు బయట కొనుక్కొచ్చి తయారు చేసాము అనమాట. వ్రతానికి వచ్చిన వాళ్ళందరూ దీన్ని ఎక్కడ కొనుక్కొచ్చారని అడుగుతున్నారు. మనం ఊరుకుంటామా, ఇదంతా మన ప్రతిభే అని చెప్పేశాము. పూజకి సామాగ్రి మొత్తం రెడీ చేసాము. ఏ పంతులు గారి కోసం, గెస్టుల కోసమే వెయిట్ చేస్తున్నాం. చూడండి, ఈ బుడ్డోళ్ళ తెలుగు కళ ఉట్టి పడుతుంది. బలి వేసుకున్నాడు చక్కగా. పూజారి గారు వచ్చారు, పూజ కూడా స్టార్ట్ చేసేసారు. మా బ్యాచ్ వచ్చేసారు, చూడండి ఎట్లా రెడీ అయ్యారు. అందరం ఇలా పూజల్లో హారతి తీసుకుని ఎన్ని రోజులు అయిపోయిందో. అదే మా ఊర్లో ఉంటే వినాయక చవితికి ప్రతిరోజు పూజే. వ్రతమైనా పండగలైనా ఏవైనా సరే ఇండియాలో చేసుకున్నంత హ్యాపీగా అయితే ఇక్కడ ఉండవు. ఇండియాలో అయితే మన చుట్టాలందరూ ఉంటారు, అమ్మ నాన్న అందరితో కలిసి చేసుకుంటాము. కానీ ఇక్కడ ఫ్రెండ్స్తోనే. అయినా సరే నాకు బాగానే అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నాను అమెరికాలో సత్యనారాయణ స్వామి వ్రతం. కానీ ఫ్రెండ్స్తో చేసుకున్నా కానీ చాలా హ్యాపీగానే అనిపించింది నాకు కూడా. కాకపోతే మన పేరెంట్స్ లేరు అనే ఒక బాధ ఉంటుంది, అది మనం తీర్చలేము. మనకు ఫ్యామిలీ మెంబర్స్ లేకపోయినా ఫ్రెండ్సే ఆ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు. మనకి ఏ హెల్ప్ కావాలన్నా, ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. మా బుడ్డిది మాత్రం చక్కగా రెడీ అయ్యి వచ్చింది. అయితే మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాడంట. ఇది సెకండ్ టైం చేయించుకుంటున్నాడు. ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు నేను లేను, ఇప్పుడైతే ఉన్నా వీడి పక్కనే. అయితే చూడండి మీరు కూడా ఎలా చేస్తున్నారు. అక్కడ కనబడుతున్న అరిటాకులు, మామిడి ఆకులు ఇవన్నీ మనం బయట కొనుక్కొచ్చుకోవటమేనండి. అదే మన ఇండియాలో అయితే బయటికి వెళ్తే చుట్టూ అయ్యే ఉంటాయి, చెట్టు మీద పడి కోసుకొచ్చుకోవటమే. అయితే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అనుకోకుండా నేను మా ఫ్రెండ్ సేమ్ ఒకే డ్రెస్ వేసుకున్నాం. సేమ్ పంచా, సేమ్ కలర్ షర్టు. చూడండి, ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. నాకు సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఎంత ఇష్టం అంటే, నాకైతే చాలా ఇష్టం. పులిహోర చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అమెరికాలో కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇలా పూజలు చేసుకుంటున్నామంటే అది మన పెద్దవాళ్ళ గొప్పతనం, పూర్వీకుల గొప్పతనమే అని చెప్పాలి. ఇదంతా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. సతీష్ బ్రో హారతి తీసుకుంటున్నారు. అక్షంతలు ఇచ్చారు, పూజ అయిపోతున్నట్టుంది. ఇంకా తర్వాత భోజనాలే.
यदन्नेनातिरोहति एतावानस्य महिम अदोऽध्यायादिष्टपूरुषः आदोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपात्रे यश्यं वासिनरे आद्रान् ఇప్పటిదాకా మనం సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేశారో చూసాము. ఇప్పుడు మనకి ఇష్టమైన సబ్జెక్ట్ అనమాట భోజనాలు. అవి చూద్దాం పదండి. ఫుడ్ అయితే బయట ఆర్డర్ ఇచ్చేసాము. బయట అంటే ఎక్కడ హోటల్స్లో కాదు, మన ఫ్రెండ్స్ ఫ్యామిలీలోనే ఒక ఫ్యామిలీ మనకు ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట ఇట్లాంటి ఫంక్షన్లకి. భోజనాలు అయితే గరాజ్లో ఏర్పాటు చేయడం వల్ల చలి బాగా ఎక్కువగా ఉంది, అందుకని ఇలాంటి హీటర్లు పెట్టామన్నమాట. ఎక్కువ మంది ఏం కాదు, ఒక 30 మంది అంతే, అందుకని ఇక్కడే ఏర్పాటు చేసేసాం. పెయింట్ డబ్బా మూత తీయడానికి ఎంత కష్టపడుతున్నారేంట్రా అనుకుంటున్నారా? అది పెయింట్ డబ్బా కాదండి, చూపిస్తా చూడండి ఇప్పుడు ఏంటో అది. ఇది ఓపెన్ చేసిన తర్వాత లోపల ఏదో క్రీమ్ ఉందండి. నేను కూడా దీన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇప్పుడు దీన్ని వెలిగిస్తున్నారు. ఇలా వెలిగించగానే లోపల నుంచి మంట వస్తుంది. ఈ మంట మామూలుగా మనం కొవ్వొత్తి వెలిగే మంటలాగా లేదు, గ్యాస్ మంటలాగా ఉంది. చూడండి మీరే ఎలా గ్యాస్ మంటలా వస్తుందో. ఇలా మామూలుగా ఎన్ని ఫుడ్ ట్రేలు అయితే ఉన్నాయో అన్ని ఫుడ్ ట్రేల కింద ఇలా పెట్టాలన్నమాట. చూడండి చూపిస్తాను ఇప్పుడు. పైన ఫుడ్ ఉండిద్ది, కింద మంట వస్తూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క అల్యూమినియం ట్రే కింద ఇట్లా మంట పెడతారనమాట ఫుడ్ వేడిగా ఉండడానికి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, అది ఎందుకు కాలదు అని. ఎందుకు కాలదో చూపిస్తా చూడండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక అల్యూమినియం ట్రే పెట్టి దానిలో వాటర్ పోసారు చూడండి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఫుడ్ ఉన్న అల్యూమినియం ట్రేని దీని మీద పెట్టేస్తారు. మధ్యలో వాటర్ ఉండటం వల్ల కింద మంట వచ్చినా కాలదనమాట. అలాగే ఫుడ్ కూడా చాలా వేడిగా ఉండిద్ది. ఇక్కడ వింటరు -డిగ్రీల్లో టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఫుడ్ని వేడి చేయడానికి ఇది ఒక మంచి మార్గం అనమాట. హీటర్తో జాగ్రత్త, నువ్వు దగ్గరికి వెళ్ళమాకు, ఓకే? ఇంత దూరం ఉండాలి, ఇంత దూరం దగ్గరికి వెళ్ళకూడదు. ఆ హీటర్ కాలిపోయిద్ది పట్టుకుంటే. పూజ అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి కథ చదువుతారు కదా, అది మా ఓడి చేత చదివిస్తున్నారు. అదే మన దగ్గర అయితే పూజారి గారు చదువుతారనమాట. అందరూ చక్కగా వింటారు. ఇక్కడ మాత్రం మా ఓడి చేత చదివిస్తున్నారు. పంతులు గారు ఫోన్లో బిజీ ఉన్నారులేండి. వీళ్ళేనండి మన ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారు చూడండి. స్వామికి హారతి ఇచ్చేసారు. హారతి కూడా తీసుకోవడం అయిపోతుంది. ఇక నెక్స్ట్ భోజనాలే, కుమ్మేద్దాం. ముందుగా మనం భోజనాల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. మొట్టమొదటి అయితే ప్రసాదం ఉంది, తర్వాత పూర్ణాలు, తర్వాత కట్మిర్చి బజ్జీ, పకోడీ కూడా ఉంది, మామూలుగా లేదు, పులిహోర, రైస్ అండ్ పప్పు. ఇదేంటో మూత పెట్టారు చూద్దాం. సాంబార్ అనుకుంటా, సాంబారే. ఇది వచ్చేసి బంగాళదుంప కర్రీ, ఇది దొండకాయ ఫ్రై, ఇంకా చట్నీలు, లాస్ట్కి పెరుగు. ఇది లేకపోతే మనకు ముద్ద దిగదు. అండ్ అప్పడాలు కూడా పెట్టారు. నేను తినకముందే మా ఫ్రెండ్స్ అయితే కూర్చొని తినేస్తున్నారు నా కోసం ఆగకుండా. నేనేం వీడియోలు తీసుకుంటా చూస్తున్నా. వీళ్ళు ఏంటంటే నాకు కూడా నోరూరుతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇంకా తినేయాలి. మా డెవిల్ అన్నం కంటే చిప్సే ఎక్కువ తింటుంది. చూడండి ఎలా ఎక్కిరిస్తుందో రాక్షసి. అదండి మరి అమెరికాలోని సత్యనారాయణ స్వామి వ్రతం విశేషాలు, సంగతులు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.